చదువుకుని వచ్చిన తర్వాత అమ్మ నేను ఈరోజు ఇది తెలుసుకున్నాను, ఇట్లా నా ఫ్రెండ్ వాళ్ళు ఇలా అయింది. వాళ్ళు కూడా అంత పేరెంట్స్ కూడా అంత పిల్లల్ని ఇల్ట్రీట్ చేయట్లేదు. హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా లోపల పెట్టే వాళ్ళు ఉన్నారు. అసలు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా మేము పడ్డ బాధలు నా పిల్లలు పడకూడదు అంటే వాళ్ళకి కాస్త స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళని తెలుసుకొని ఇవ్వాలి, ప్రపంచం చదవనివ్వాలి అని చెప్పి వదిలే పేరెంట్స్ కూడా ఉన్నారు. మీరు చెప్పింది వేరే ఒక 5% పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా ఒక ఊర్లో ఒక అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తుంటే బయటకు వచ్చి ఎస్టీడీ బూత్ ఏదో పబ్లిక్ ఫోన్ నుంచి 100కి డయల్ చేసి నా పెళ్ళి ఆపండి అని కాల్ చేసింది. ఒక సొసైటీలో ఒక రక్షణ వలయాలు ఉన్నాయి. ఇల్లు ప్రొటెక్ట్ చేయాలి. ఇల్లు కనుక తప్పించు, ఇల్లే అంటే చేనుకి ముళ్ళకం చేస్తే చేను ఆ ముళ్ళక చేను తినేస్తే ఒక సామెత ఉంది, కంచే చేనును తింటే అన్నట్టు. ఫ్యామిలీలోనే ఒకవేళ ప్రొటెక్షన్ లేదు అంటే బయటకు వస్తే వ్యవస్థ ఉంది హెల్ప్ చేయడానికి. అక్కడి నుంచి సపోర్ట్ చేయకపోతే మన లా అండ్ ఆర్డర్ ఉంది. అమ్మాయికి ఇన్ని రకాల ఒక మంచి సపోర్ట్ ఉంది సొసైటీ నుంచి. సో ఇవన్నీ వాడుకోవచ్చు. అమ్మాయిలకి అంత అవగాహన లేకుండా లేరు. అలా ఉంటే అట్లీస్ట్ ఏరియా వైజ్గా కొంతమందిని, నాకు ఇది నా ఫ్యూచర్ లక్ష్యం. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఇట్లా గ్రామీణ వాతావరణాల్లో పెరిగిన ఆడపిల్లలకు కూడా మనము కొన్ని రకాల అవేర్నెస్లు, అంటే మీకు సపోజ్ డొమెస్టిక్ వైలెన్స్ గురించి అండ్ వాళ్ళ యొక్క సెల్ఫ్ హైజీన్ గురించి ఒక 100 మందిని కలెక్ట్ చేసుకుని ఒక సెమినార్ లాగా ఆన్లైన్ కానీ లేకపోతే మేమే వెళ్ళి అయినా వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి, ఇట్లా అవగాహన సదస్సుల్లాగా ఏర్పరచాలి అని మేము మా టీం అనుకున్నాము. బహుశా తొందరలో మేము అది చేస్తాం. ఎవరికన్నా అలా ఇబ్బందుల్లో ఉన్నా నిజంగా మా లాంటి వాళ్ళకి కాల్ చేసినా సరే మేము ఫ్రీగా వాళ్ళకి కౌన్సిలింగ్స్ చేస్తాం. అంటే వాళ్ళకి ఒక రూట్ మ్యాప్, కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మా దగ్గర చాలా టీం ఉంది. వాళ్ళ కెరీర్ గైడెన్స్లో అయినా సరే మాకు ఈ సబ్జెక్ట్ తర్వాత ఇది తీసుకోవాలనుకుంటున్నాం, మాకు ఇది బాగుంటుందా, ఇట్లాంటి వాటిలో కూడా మేము ఎస్పెషల్లీ ఉమెన్కి ఫ్రీగా మేము కౌన్సిలింగ్ కానీ వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. ఓకే దుర్గా గారు, అంటే మీరు చెప్తున్నటువంటి అంశాలు నిజంగా అంటే మీరు ఎవరికైతే విమెన్స్కి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నారో అది వండర్ఫుల్. ఇవన్నీ ఈ పక్కన పెడితే మీరు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీలో ఎట్లా తట్టుకొని నిలబడగలిగారు? అసలు ఎన్ని రోజులు నిలబడతారు? ఎందుకు వచ్చారు మీరు అసలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ నాకు ఇది చాలా బ్యాక్ బోన్ లాగా అనిపిస్తుంది. ఒక ఉమెన్ ఎందుకు ఉండకూడదు అసలు? అంటే చాలా మంది ఉమెన్ అంటే ఒక ఆర్టిస్ట్గాను, నేను ఆర్టిస్ట్ తక్కువ కాదు, మగవాళ్ళకి ఈక్వల్గా మగవాళ్ళు చేసే వర్క్స్ కూడా ఉమెన్ చేయగలుగుతుంది అని నాకు ఎందుకు హాలీవుడ్లో చాలామంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, బాలీవుడ్లో కూడా ఉన్నారు, కానీ తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి తక్కువ. అంటే ఉన్నా కూడా ఒకవేళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సపోర్ట్ తోటి నడిచే వాళ్ళు అలా ఉన్నారు. మీలాగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా లేరు కదా, ఎందుకు మీరు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఓకే, యాక్చువల్లీ నేను 2017, 18, 19 ఆ టైం వరకు టీఆర్ఎస్లో ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్గా బోడుప్పల్ నుంచి ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్గా ఉండేదాన్ని. ఓకే, అప్పుడు ఒక టీం, మాకు ఒక లేడీ టీం, మాకు ఎలా ఉండేదంటే మాకు వాటర్ రాకపోయినా మేము గ్రామ పంచాయతీ, అప్పుడు గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, మా హక్కులు మేము పన్నులు కడుతున్నాం కాబట్టి మాకు కావాలి అని అడిగి పోరాడి తెచ్చుకున్నాం. రోడ్లు కానీ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా ప్రతి ఒక్కటి మేము అడిగితే అమ్మాయిని పెట్టదంటారు కదా, ఆ రేంజ్లో మేము ఫైట్ చేసి గెలిపించుకున్నాం. మా కాలనీకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇంత సుశ్యామలంగా ఇంత బాగుంది అంటే అడిగితే ఇచ్చారు లీడర్స్. ఓకే, ఆ క్రమంలో ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ బొమ్మక్ మురళి గారు అని ఉంటారు. తను అప్పటికి శరణం గత్యామి వచ్చింది, శరణం గచ్చామి ఆ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. తను మేల్ వింగ్ ప్రెసిడెంట్ ఉండే, BCWF అని ఉండేది, బోడుప్పల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ అండ్ ఫెడరేషన్ అనమాట. ఆ దానికి తను ప్రెసిడెంట్ ఉండే, నేను టీఆర్ఎస్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ ఉండే. చాలా అంటే కొన్ని మీటింగ్స్లో మాట్లాడడము చూసారే, వెరీ రేర్ ఒక ఉమెన్ మాట్లాడడము, అంటే బయటకు వచ్చి హక్కుల గురించి పోరాడము అలాంటిది ఇక్కడ కొంచెం ఈ ఏరియాలో మాకు చాలా తక్కువ అని ఎవరితోనో కాల్ చేసి పిలిపించారు. ఇక్కడ తను రియల్టర్ అనమాట, మాది కూడా నైబర్ కాలనీ కాబట్టి నాకు ముందు తెలుసు వాళ్ళు ఒక మంచి, అంటే ఫిలిమ్స్ కూడా క్వాలిటీ ఫిలిమ్స్ తీస్తారు, ఏదో కమర్షియల్ ఫిలిమ్స్ కాదు, లైక్ మెసేజ్ అండ్ స్టోరీలో కూడా ఎలాంటి ప్రతిదీ సొసైటీకి హెల్ప్ఫుల్గా ఉండే కథలు. ఇప్పుడు శరణం గచ్చామి అంటే కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ మూవీ, అది అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఉన్న వ్యాలిడ్ పాయింట్స్ వెలికి తీసి ఏ విధంగా కృంగుబాటికి గురవుతున్నాయి, అట్లాంటి మంచి నాకు ఇష్టమైన ఫేవరెట్ సబ్జెక్ట్స్ అనమాట. ఒక మూవీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావాలి మనకి, మెయిల్లోనే సెర్చ్ చేస్తుంటే ఫస్ట్ టైం ఆయనకు ఒక క్లిక్ అయింది, మగవాళ్ళని ఎందుకు తిను ఇల్లు చూస్తుంది, తను ఒక లీగల్గా పొలిటికల్గా చూస్తుంది, ఇవన్నీ మేనేజ్ చేయగలిగినప్పుడు ఒక మూవీలో 24 క్రాఫ్ట్స్ని ఎందుకు మేనేజ్ చేయలేదు, తినైతే కరెక్ట్ అని చెప్పి. అంటే నా బ్యాక్గ్రౌండ్ చూసి కాదు, నా పేరెంట్స్ టాపా ఇవన్నీ చూసి కాదు, కేవలం
నాలో ఉన్న ఒక నేను కష్టపడే నేచర్, దేనికైనా నేను ధైర్యంగా ముందుకు వస్తాను. నాకు భయము, నేను ఆడపిల్లని ఇట్లాంటివి కాకుండా నాకున్న ఎస్సెట్ ఏంటి అంటే ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా. ఫస్ట్ ధైర్యం ఉంటే కథమే అన్నీ వస్తాయని, ఏదైనా నా హక్కుల్ని నేను అడిగితేనే అవుతుంది అని చెప్పి అది నాకు చాలా ఎసెట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి నేను సింగిల్ పేరెంట్ డాటర్ అనమాట. నాకు ఇది ఒక అడ్వాంటేజ్ కూడా అయింది చెప్పాలంటే. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడలు ఇలా 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 కాకుండా ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, లేని వాళ్ళు నాన్న లేని వాళ్ళు దురదృష్టవంతులు అని నేను అన్నాను. ఎందుకు అంటే సొంత నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళు కింద మీద పడతారు, అట్లీస్ట్ వాళ్ళకి నాటు తేలుతారు, వాళ్ళు సొసైటీని పబ్లిక్ని, వాళ్ళు కామన్ సెన్స్తో పెరుగుతారు. చాలా ఈజీగా దేనైనా తట్టుకునే శక్తి వస్తుంది. అంటే ఫాదర్ ఉంటేనేమో అన్ని ఫాదర్ ఫేస్ చేస్తూ ఉంటాడు, ఆ ఫాదర్ ఫేస్ చేయాల్సిన. నేను ఇది పాజిటివ్గా ఎందుకు చెప్తున్నానంటే నాకు లేరు, మా నాన్న లేరు అని బాధపడే కంటే సరే నాన్న లేరు, దీన్నైతే రిప్లేస్ చేసే పొజిషన్ కాదు కాబట్టి నేనేం చేయగలుగుతాను, నా వల్ల ఇవన్నీ డిపెండ్ కాకుండా నా ఒక్కదాని మీద నాకున్న కెపాసిటీస్ ఏంటి అనేది క్వశ్చన్ చేసుకోవడానికి, నన్ను నేను చదువుకోవడానికి అవకాశం దొరికింది. ఎవరో ఫీడ్ చేస్తే కాకుండా నన్ను నేను ఫస్ట్ తెలుసుకున్నాక సొసైటీని రీడ్ చేయడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే నా కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి నేను పార్ట్ టైం జాబ్ చేస్తుండే పేస్ కంప్యూటర్స్లో అప్పుడు ఫ్రంట్ ఆఫీస్లో కౌన్సిలర్గా. ఇది 2022 ఆరెంజ్లో బాలనగర్లో. సో నా అమౌంట్, నా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంతా నాకు అలా జరుగుతూ ముందుకెళ్ళడం వల్ల నాకు చాలా సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇన్బిల్ట్ వచ్చింది. నా జీన్స్ నుంచి బహుశా నా పాపకు రావచ్చు. సో అలా వస్తున్న క్రమంలో నాకు ఇది చాలా ఈజీ అనిపించింది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేయడం 24 క్రాఫ్ట్స్లో. ఇప్పుడు ఫస్ట్ మూవీ నాది ఇట్లు అమ్మ, దానికి 150 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు గారు అంకురం మూవీ తీశారు కదా. అంకురం బహుశా మనం చిన్నప్పుడు, రేవతి గారు మెయిన్ లీడ్ ఇందులో, చాలా బాగుంటది. ఇది కూడా ఇందులో కూడా రేవతి గారే, సేమ్ టీమ్, మధు అంబట్ గారు కెమెరామెన్. చాలా మంచి సినిమా. మేము పెట్టిన ఖర్చు మాకు బ్యాక్ వచ్చేసింది. సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా తెలుగు అయితే అయిపోయింది, ఇంకా హిందీ రైట్స్ అవి మిగిలి ఉన్నాయి. చాలా మంచి సినిమా. ఆ సినిమా తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ ఐ కెన్ వర్క్ ఫర్ ఫిలిమ్స్ ఆల్సో. అంటే ఇప్పుడు ఇంట్లో ఓన్లీ ఇంటి పని అంటే ఇదే కాదు కదా, పిల్లల్ని చదివించడం కాడి నుంచి హస్బెండ్కి ఏం కావాలో చూడడానికి ఇవన్నీ సేమ్. ఒక మూవీ కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్లో ఫుడ్ సరిగా అందుతుందా లేదా, వర్క్ చేస్తున్న స్టాఫ్కి ఎలా ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, మేము ఎక్కడైనా ఎక్కువ వృధా ఖర్చులు అవుతున్నాయా, ఎక్కడెక్కడ మేము ఏమన్నా మా ఒక క్వాలిటీ ఆఫ్ ఇది, మేము పెట్టిన డబ్బు సపోజ్ 1,00,000 రూపాయలు పెడితే ఆ 1,00,000 రూపాయలు ఆ ఫ్రేమ్లో కనబడుతున్నాయా లేదా, ఇట్లాంటి వాటి మీద నేను వర్క్ చేయడం నాకు చాలా అది ఒక మజా వచ్చింది, మంచిగా అనిపించింది. సో అది చూస్తూ నెక్స్ట్ ఇప్పుడు బాబా పైల్స్ అని, అంటే కొన్ని 2 ఫిలిమ్స్కి ఇంకా నేమ్ టైటిల్ రిలీజ్ చేయలేదు. సక్సెస్ఫుల్గా 4th ఫిల్మ్ రన్నింగ్, అబౌట్ టు రిలీజ్. బాగుంది. నాకు ఇప్పుడు మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నటువంటి మూవీస్ కన్నిటి కూడా లాభాలు వచ్చినాయా, నష్టాలు వచ్చినాయా? లాభాలు అని చెప్పలేను కానీ నష్టాలు రాకపోయినా పర్లేదు. ఎందుకంటే మురళీ సార్ దగ్గర ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అందరికీ డబ్బులు పంచే బదులు జ్ఞానం పంచుదాం. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వెల్ సెటిల్డ్, కాకపోతే కష్టాలు పడి వచ్చిన బ్యాక్గ్రౌండే. ఒకప్పుడు ల్యాండ్ రేట్స్ కొంచెం తక్కువ ఉండే కాబట్టి వాటి ఇది తెలీదు. ప్రొడ్యూసర్ సార్ మన మురళీ బొమ్మక్ గారు అంటే యుఎస్లో జాబ్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఎందుకు అక్కడ అని చెప్పి ఇక్కడ మొత్తం సెటిల్ అవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తూ మంచి కన్స్ట్రక్షన్, ఇప్పుడు ఆర్ఎన్ఎస్ డ్రీమ్ హోమ్స్ అని చెప్పి ఆల్మోస్ట్ 120 బిల్డింగ్స్ డూప్లెక్స్ హౌసెస్ కడుతూ అలా డెవలప్ అవుతున్న క్రమంలో చాలా మంది ఫండ్స్ కోసం ఇంటికి వచ్చేవారట. నాకు ఇట్లా అంబేద్కర్ స్టాచ్యూ కడుతున్నాను, 1,00,000 రూపాయలు ఇవ్వండి అను, లేదా మా పాప పెళ్లి ఉందని ఇంకో 2 లక్షలు ఇవ్వండి. అంటే ఎప్పుడైనా ఎస్టాబ్లిష్డ్ అయిన పర్సన్, ఒక లీడర్ అన్నట్టే డబ్బులు ఇట్లా వస్తూ ఉంటారు కదా. ఇలా పంచుతూ పోతే వాళ్ళు మళ్ళీ అడుగుతూనే ఉంటారు. ఇలా కాదు అసలు ఎందుకు ఈ స్థితి వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ కేటగిరీ పీపులే కాదు అందరికీ కూడా అసలు అంబేద్కర్ అంటే చాలా ఇష్టం మురళన్నకి. సో ఆయన ఏం చెప్పాడు, అసలు ఇది ఇంకా నేను విగ్రహాలు పెడితే ముఖ్యమా, ఆయన చెప్పిన ఒక ఫిలాసఫీని బయటకు తీసుకెళ్లడం ఇంపార్టెంటా? విగ్రహాలు పెడితే నేను కూడా సేమ్ అందరిలాగా అయిపోతాను. నాకు విగ్రహాలు పెట్టడం, డొనేట్ చేయడం ఇవి నాకు ఇంపార్టెంట్ కాదు. ఆయన చెప్పిన విజ్ఞానాన్ని నలుగురికి సినిమాలు తీసి పంచుతాయి. ఎందుకంటే పబ్లిక్కి నయనానందం అంటారు కదా, ఎంత చెప్పినా కూడా అది ఉండదు. పిక్చర్ సినిమాల్లో చూపిస్తే వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు, ఎంతో కొంత జ్ఞానం అలా ఉండిపోద్ది, గుర్తుపెట్టుకుంటారు. సో ఎస్పెషల్లీ ఈ కాన్స్టిట్యూషన్ మీద 100 మూవీస్ తీయాలని టార్గెట్ పెట్టుకున్నారు. నేను కూడా అందులో భాగస్వామ్యురాలయ్యాను. అంటే ఎక్కువ కమర్షియల్గా కాకుండా నాకు ఆ ఖర్చులకి సరిపడా డబ్బులు వచ్చినా చాలు. ఒకళ్ళు ఆల్రెడీ నా దగ్గర బ్యాక్గ్రౌండ్ డబ్బు లేకపోవచ్చు, ఒకళ్ళు డబ్బు పెట్టి మంచి కార్యం చేస్తున్నప్పుడు నా వంతు ఉడత సాయం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుని చేస్తున్నాను. చాలా బాగున్నాయి ఆ మూవీస్ కూడా, ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి. మేము యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మేము ఇట్లు అమ్మ టైటిల్ లాంచ్లో
అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఆ టైంలో అల్లు అరవింద్ గారు అడిగారు, దుర్గా మా దగ్గర చేస్తావా అని, అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మా దగ్గర కూడా వర్క్ చేస్తారా అని. నాకు చాలా సంతోషం అనిపించింది, అరే ఎంత మంచి అవకాశం అని. కానీ వెంటనే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, లేదు నేను ప్రామిస్ చేసుకున్నాను ఈ బొమ్మకు క్రియేషన్స్లో, అంటే వీళ్ళు నాకు అవకాశం, ఒక స్టేజ్ క్రియేట్ చేశారు, నేను చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. సో వీళ్ళకి నా అవసరం ఉంది, నాకు వీళ్ళ అవసరం ఉంది. నేను ఇప్పుడు కొత్తగా వెళ్ళి నిరూపించుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి, నేనేంటి, నేను బేస్ నుంచి వర్క్ చేయాలి. నేను ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ అండ్ నా గురించి పూర్తిగా తెలుసు, నా స్కిల్స్, నా స్టామినా, నా వీక్నెస్లు అన్నీ ఇక్కడ తెలుసు కాబట్టి నేను ఇంకొక 10 years డోకలేదు, హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఈ సినిమాలు నాకు ఇష్టం. అంటే ఇప్పుడు ఇట్లు అమ్మ, శరణం గచ్చామి కానీ ఇవి నా మెంటాలిటీకి చాలా దగ్గరగా ఉండే కథలు అనమాట. చాలా ఇష్టంతో పని చేస్తున్నా, డబ్బుల కోసం కాదు, కథల మీద అభిమానంతో, పని మీద మక్కువతో వర్క్ చేస్తున్నాను అలా. అందుకే అంటే 10 years వరకు దోకాలేదు అన్నారు కదా, 10 years తర్వాత మీరు వేరే ప్రొడక్షన్ అవగొట్టాలని, మా టార్గెట్ రీచ్ అయిపోవాలని ఆ 10 years లోపల మేము ఏదైతే అనుకున్నాం, ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఒక కొంత అమౌంట్, సపోజ్ ఒక 20 CR ఉంటే, ఈ 20 CR పోయినా మేము రోడ్డు మీదకి రాము అనుకుంటే, సపోజ్ మురళీ సార్ అనుకున్న విషయం, నా దగ్గర అంత లేదు, ఇది పోయినా మేము రోడ్డు మీదకి రాము అనుకుంటే అది మాకు నష్టం కాదు. బట్ మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి, సొసైటీకి ఏదన్నా మేము ఇవ్వగలుగుతామా అనే ఒక మా ఇష్టానికి ఈ 20 అనేది టార్గెట్. మాకు రిటర్న్ రాకపోయినా పర్లేదు, పోయినా పర్వాలేదు, కానీ అప్పటి వరకు మేము వర్క్ చేయాలి. అలాని విసిరేయడం, పంచడాలు అలా కాకుండా, అపాత్రదానాలు కాకుండా, వ్యాలిడ్ డొనేషన్ మీన్ మూవీ రూపంలో వ్యాలిడ్, అంటే ఏం చేసినా కూడా దానికి సంబంధించినటువంటి నిలదొక్కునేటటువంటి శక్తిని ఇవ్వాలి అని అంటారు. అంతే. దానికి కాస్త టైం ఉంది కాబట్టి, ఇంకా ఏది లేదు, తప్పదు, మనకి ఇంకా సోర్సెస్ లేవు అన్నప్పుడు నేను పక్క బ్యానర్స్ కి ఆలోచిస్తాను. కానీ నాకు తెలిసి అప్పటి వరకు అయితే మాకు డోకాలేదు. మేము చాలా చాలా అడుగు జాగ్రత్తగా వేస్తూ వెళ్తున్నాం కాబట్టి లాస్ అవుతాం అనుకోవట్లేదు. ఎందుకంటే మాకు వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తున్నాయి ఎంతో కొంత. లైక్ ఇప్పుడు ఒక 4 CR ఒక సినిమాకి పెడితే, ఇట్లు అమ్మాకి మేము 4.5 CR పెట్టాం, 3.5 బ్యాక్ వచ్చేసింది. ఇంకా 1.5 మాకు ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, శాటిలైట్ రైట్స్ ఉన్నాయి, ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. బెనిఫిట్స్ రాకపోయినా పర్వాలేదు, కానీ మాకు వస్తే మళ్ళీ ఇంకో సినిమా తీసుకోవడానికి, ఒక సినిమా తీస్తే కొన్ని 100 మంది ఫ్యామిలీస్ని మేము కనీసం 6 months పోషిస్తాం. సో ఆ సంతోషం కూడా చాలు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము. ఆ టైంలో నా లా కూడా చాలా యూజ్ అవుతుంది, నా సైకాలజీ యూజ్ అవుతుంది. అంటే నేను చాలా మంది మల్టీ టాస్కింగ్ అంటే మాకు ఒక రోడ్ మ్యాప్ గీసుకుని ఇది చాలు అని ఒక లిమిట్స్ పెట్టుకుంటారు. నాకు ఆ పరిధులు లేవు. సపోజ్ రేపు ఇంకో కొత్త సబ్జెక్ట్ వచ్చింది చదువుకోవాలి అని అనిపిస్తే నేను తెచ్చుకుని చదువుకుంటాను. నాకు సంబంధం లేని లైన్ ఇది అని అనుకోను. నాలెడ్జ్ అట్లా చదువుకోవాలంటే నాకు ఇష్టం, కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు ఇష్టం, తెలుసుకున్నది మళ్ళీ చెప్పడం ఇష్టం. మా మూవీస్లో చాలా వరకు అంటే మురళీ సార్ చెప్తారు కొన్ని డైలాగ్స్లో, కొన్ని కరెక్షన్స్లో కానీ, నాకు ఇచ్చేది చూడండి, నేను నా డిపార్ట్మెంట్ కాదు కదా ఇది అని ఏ రోజు అనను. మంచిగా చదివేసి కరెక్షన్స్ ఇచ్చేస్తే రైటర్స్ కూడా అనుకుంటారు దీనికన్నా ఇది బాగుంది అని. నాకు రాదు అనుకుంటే నా స్కిల్స్ ఎలా బయటకు వస్తాయి, నేను ట్రై చేస్తాను, చెప్పను దీనికి. అంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి మూవీ ఎందుకు అంత బాగా ప్రాచుర్యంలో లేదు చాలా వరకు కూడా? అంటే నాకు చెప్తున్నాను కదా, ఇట్లు అమ్మ అన్నట్టు సొసైటీ ఏ విధంగా అయిపోయిందంటే, చాలా హంగులు, ఆర్భాటాలు, రంగులు, చాలా బ్రైట్గా దానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి, బిల్డింగులు పగలగొట్టి, కార్లు పేల్చేసి, గాల్లో తేల్చేసి, భారీ డైలాగులు, ఇట్లా ఉంటే వాళ్ళకి ఇది అంటే ప్రతి హ్యూమన్ ఎలా కోరుకుంటాడంటే తన ఊహల్లో బతకడానికి ఇష్టపడతాడు. కాబట్టి తన ఊహని రీచ్ అయ్యే అంత స్టేజ్ కనబడితేనే అది సినిమా అని అనుకుంటారు. యాక్చువల్గా 50% ఆఫ్ ద వ్యూవర్స్ ఇప్పుడు మారారు. చాలా రియాలిటీగా ఇంట్లో మనం ఉన్నట్టుగా కూడా సినిమాలు చాలా తక్కువ బడ్జెట్లో మన ఇంట్లో ఇది చూస్తే ఒక హీరోని చూస్తే మన అన్నయ్య, మనకు తెలిసిన క్లాస్మేట్ అట్లాంటి ఫీలింగ్ వచ్చేలాగా తక్కువ బడ్జెట్లో కూడా సినిమాలు. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెము, కొన్ని మూవీస్ చాలా సింపుల్ మూవీస్ చాలా డబ్బులు తెచ్చిపెట్టాయి. బలగం 15-18 కోట్లు పెట్టినవి కూడా 50-60 కోట్లు వసూలు చేశాయి. అలాంటి వ్యూవర్స్ కూడా ఉన్నారు. మాది ఏంటంటే కల్పితాల్లో కాకుండా నిజాల్లో ఉండే సినిమాలు. వ్యూవర్స్ ని ఏదో కాసేపు 2 గంటలు కిక్ ఇచ్చేసి వాళ్ళకి ఒక యాంగ్జైటీ రిలీజ్ చేయించి వాళ్ళని సూపర్ రా హీరో ఇట్లాంటిది కాకుండా, అరే మనం ఇలా ఉంటే బాగుంటది కదా, నిజంగానే వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, మనం ఈ వేలో ఎందుకు ఆలోచించలేకపోయాము, ఇట్లా ఒక థాట్ ప్రొవోకింగ్ మూవీస్ చేయాలి అనేది మా టార్గెట్. ఇట్లు అమ్మలో కూడా ఇది యాక్చువల్లీ అందరు చూడాల్సిన సినిమా. చూస్తే నిజంగా వాళ్ళలో ప్రేమలు పొంగుతాయి. ఒక తల్లి, ఒక కొడుకు, ఒక భర్త చనిపోయిన భార్య, ఒక కొడుకుని ఒక సిటీలో ఒక ప్రపంచం, కొత్త ప్రపంచం, ఆవిడ ఒక బ్రాహ్మణు, ఒక మంచి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక లేడీ సడన్ గా భర్తని కోల్పోతే తన ఉన్న ప్రపంచం అంతా కూలిపోయినట్టు అయిపోతుంది.
ఒక కొడుకుని పెంచే బాధ్యత, ఎవరు హెల్ప్ ఉండదు. ఆ కొడుకు ఒక జాబ్ పట్టుకుని జాబ్ చేస్తూ ఉంటే ఒక రౌడీ వాడిని చంపేస్తాడు కొడుకుని. అప్పుడు ఆమె సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది ఉమామహేశ్వర సార్ తెరకెక్కించిన విధానం అయితే సూపర్. నాకు ఆ షూటింగ్ టైంలో కళ్ళమ్మ నీళ్ళు వచ్చే రేవతి మేము ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేది. ఎందుకంటే మేము ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కెమెరామెన్ కాడి నుంచి అంటే సీనియర్స్ చాలా అందరూ వాళ్ళందరితో నేను అదృష్టం అనిపించింది నాకు ఈ అవకాశం దొరకడం. ఇంత గొప్ప సినిమాలో నేను ఒక ఇది చేయడం. ఇది ఎందుకు చెప్పాను అంటే ఆ సినిమాలో మేము ఇచ్చిన కంటెంట్ ఏంటి అంటే ఆ కొడుకు చనిపోవడానికి రీజను రౌడీ అని అనుకుంటాం కదా అందరూ. ఆ రౌడీ వీడిని చంపడానికి వాడికున్న ఆకలి కారణం. వాడు ఎందుకు చంపాడు అంటే ఏ సిచ్యువేషన్స్ ఆయనని పురికొల్పించాయి. ఇట్లా ఇది నేను షార్ట్ కట్ లో చెప్పా. ఆకలికి చంపడం ఏంటి అనుకుంటారు కదా, అది మూవీలో చూడండి అర్థమైపోతుంది. బ్యూటిఫుల్ ఫిలిం. నాకు ఇట్లాంటి సినిమాలు ఇలాంటి కథలు నాకు చాలా ఇష్టం కదా. ఇలాంటి కథలకి ప్రొడ్యూసర్లు దొరకడం అనేది ఇక కళలోనే అనమాట ప్రజెంట్. ఎందుకంటే వాళ్ళని నేను ప్రొడ్యూసర్స్ రాంగ్ అనట్లేదు. రూపాయి పెడితే ₹2 వస్తేనే రూపాయి తీస్తారు తప్ప, లేకపోతే ఉన్న రూపాయి అయిపోతుంది అంటే ఎవరు ధైర్యం చేస్తారు? అంటే దాచుకునే వాళ్ళే ఉన్నారు తప్ప పోతే పోనీ అని రిస్క్ లో పెట్టే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో వన్ ఆఫ్ ద పర్సన్ మురళీ సార్. అందుకే ఇంకా ఇలాంటి కథలే తీస్తారు అని ప్రామిస్ చేశారు కాబట్టి నాకు తెలిసి ఎదగాలి, డబ్బులు రావాలి, ఇలాంటి కథల్ని ప్రోత్సహించే ప్రేక్షకులు పెరగాలి అని గట్టి కోరుకుంటున్నాను. మీరు అటు ప్రొడ్యూసర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అటు చూసుకుంటే సైకాలజీ పరంగా అండ్ అదే విధంగా లా పరంగా మనం చర్చించడం. మేడం నిజంగా చెప్పండి, మీకు ఎమ్మెల్యే కావాలి లేకపోతే ఎంపీ కావాలని చెప్పేసి కోరికలు ఉన్నాయా? ఆబ్వియస్లీ ఎందుకు లేవు. ఎందుకు అంటే సొసైటీలో నా ఇంట్లో ఇప్పుడు సపోజ్ నా పరిధి దాటి నేను పెట్టలేను. నాకు కొన్ని ఇది ఉంటాయి, ఆంక్షలు ఉంటాయి. సపోజ్ నేను ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో అయితే అన్లిమిటెడ్ నాకు గవర్నమెంట్ సోర్సెస్ ఇస్తుంది మీరు చెయ్యండి అని. అంటే నాకు 2 చేతులే ఉన్నాయి, అప్పుడు నాకు బోల్డెన్ చేతులు అవుతాయి సహాయం నాలో. ఇప్పుడు మేము ఎట్లా మా దగ్గర ఉన్న డబ్బులే తీసి ఇలా ఒక మంచి సోషల్ అవేర్నెస్ ఫిలిమ్స్ తీస్తున్నప్పుడు నాకు ఉన్న దాంట్లోనే 10% తీసి ఖర్చు పెడుతున్నప్పుడు నాకు అన్లిమిటెడ్ సోర్సెస్ దొరికితే మాకు అసలు ఆకాశమే హద్దులాగా ఉంటుంది. నాకే కాదు నాలా ఆలోచించే వాళ్ళకి చాలా మందికి అవకాశాలు దొరకాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లోకి రావడం తప్పు, ఇది రాంగ్ అంటే అంత అన్యాయం అని మొత్తుకునే వాళ్ళే కానీ అసలు అన్యాయం ఏంటో నువ్వు వచ్చి చక్కగా చేయొచ్చు కదా. అందరూ అంటే తిట్టే వాళ్ళే ఒక్కరి వల్ల అట్లా అనుకుంటే ఒక అంబేద్కర్ వల్ల ఏమంటారు అవకాశాలు వచ్చాయి ఆయనకి, అందుకే రాశారు, చాలా మంది సపోర్ట్ ఉన్నారు, వాళ్ళ పేరు రాదు అంబేద్కరే వచ్చారు. అబ్సల్యూట్లీ రాంగ్. అంబేద్కర్ గట్టిగా కోరుకున్నారు కాబట్టి ఇలాంటి ఉమెన్. ఒక అంబేద్కర్ గనక లేకపోతే ఇప్పటికీ మేము వెనకాలే ఉండేవాళ్ళం. ఇట్లా వచ్చి ఇలా నేను మంచి ఇలా జాకెటేసుకుని కూర్చుని మీ ఎదురుగా ఒక పర్సన్ ఎదురుగా ఇలా కూర్చుని మాట్లాడే హక్కును కోల్పోయి ఉండేవాళ్ళం. నేను చదువుకోగలిగాను, నేను అన్ని రంగాల్లో మేల్తో సమానంగా పనిచేయగలుగుతున్నాను. నా దేవుడి రూమ్లో అంబేద్కర్ ఫోటో కూడా ఉంటుంది. ఎందుకు అంటే నాకు ధైర్యాన్ని ఇచ్చిన అతను. సపోజ్ నా పూర్వీకులు చెప్పారు సో అండ్ సో నువ్వు నాకు శివుడు, పార్వతి, కనకదుర్గ, నా పేరు కనకదుర్గ, ఇవన్నీ ఎలాగో వీటిని ఎప్పటికీ ఇది ఒక మన రిచువల్స్ ఇవి ఫాలో అవ్వాలని ఎలా చెప్పారో అంబేద్కర్ నాకు ఇచ్చిన హక్కులు నేనేం బ్లైండ్ కాదు, చదువుకున్న అమ్మాయిని కాబట్టి ఆయన చేసిన సాక్రిఫైజెస్ నాకు తెలుసు కాబట్టి ఈ వ్యవస్థకి అంబేద్కర్ అవసరం చాలా ఉంది. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఫిలాసఫీ ప్రతి ఒక్కళ్ళ బ్రెయిన్ లో నిలబడాలని గట్టిగా కోరుకుంటాను. ఎందుకు అంటే ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన అంబేద్కర్ ఉమెన్ కూడా నిజంగా ఆయన రియలైజ్ అయ్యి ఉమెన్ ఆయన వాల్యూస్ తెలుసుకుని ఉంటే ఆయన పట్టాలకి విగ్రహాలకి మొక్కడం మానేసి ఆయన ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు తెరిసి అడగగలుగుతారు. అంబేద్కర్ ఎక్కడున్నా సరే సూపర్, అరే నేను కోరుకున్నది ఇదే కదా అనుకుంటారు కదా, అది చాలు నాకు. అందుకే నేను ఎప్పుడు మొహమాట పడను, సిగ్గుపడను. అంటే ఏందమ్మా ఇది కాదు కదా, ఇది కరెక్ట్, ఎట్లా ఇంత 100 మందిలో ఒక్కళ్ళు ఎలా క్వశ్చన్ చేస్తారు ఇట్లా అన్నా సరే వాళ్ళని నేను ఫూల్స్ లా చూస్తా. ఎందుకంటే ఎక్కడో అప్డేట్ అవ్వలేదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు అనుకుంటాను. నేను ఎక్కడ మొహమాట పడను. అంటే వాళ్ళు ఇప్పుడు అందరు బ్రెయిన్స్ 100% పనిచేయవు క్రాంతి గారు. కొంతమంది 30% పనిచేస్తాయి, కొంతమంది 60% పనిచేస్తాయి, కొంతమంది 90% పనిచేస్తాయి. సపోజ్ నాది యావరేజ్ ఒక 75% పనిచేసే బ్రెయిన్ అనుకుంటే నా బ్రెయిన్ లాంటి వాళ్ళు ఉంటారు కదా సొసైటీలో ఒక 20%, వాళ్ళకి అర్థమైనా చాలు, వాళ్ళు బయటకు వచ్చి అలా మాట్లాడతారు అని కోరుకుంటాను తప్ప నేను అందరినీ బాగు చేయాలని ఏం కోరుకోను. నేను చెప్పే క్రమంలో ఎవరెవరికి ఇది కనెక్ట్ అవుతే వాళ్ళు ముందుకు వస్తే చాలు, పర్లేదు. కత్మ అందరినీ పికప్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, కానీ రాకపోతే నిందించడం నా నేచర్ కాదు. రైట్, ఓకే. ఇవన్నీ విషయాలు పక్కన పెడతా. మేడం నిజంగా చెప్పండి, నిజమే చెప్తాను, మీరు మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తారా, మంచిగా ఉన్నారా, మంచిగా ఉంటున్నాను అని చెప్పేసి నటిస్తున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను, చాలా చాలా స్మార్ట్ గా ఉన్నాను. ఎందుకు చెప్తా వినండి. ఒకప్పుడు మీరు అన్నట్టు ఒక భ్రమలో ఉండే నేను ప్రతి మనిషికి 100 years అంటే యావరేజ్ గా 70 years బతుకుతారని అయితే హోప్ ఉంటది కదా.
ఏ రోగాలు లేకపోతే 15 years 18 years వరకు అయితే మన ఆర్గన్స్ సపోజ్ ఈ బ్రెయిన్ పెరగడానికి బాడీ పెరగడానికి మనం సొసైటీ నుంచి నేర్చుకోవడానికి 15 ఏళ్ళు సరిపోయింది. మళ్ళీ 15 నుంచి 25 చదువుకోవడానికి ఒక రూట్ మ్యాప్ వేసుకోవడానికి గోల్స్ నిర్ణయించుకోవడానికి సరిపోయింది. గోల్స్ అన్ని రీచ్ అయ్యేసరికి 30 years అయిపోయింది. అసలు ఒక మనిషికి కావాల్సింది ఏంటి అని అతనికి తెలిస్తే బ్యాలెన్స్ టైం సొసైటీకే ఇస్తాడు. అంటే నిజాల్లో బతికితే సొసైటీకే ఇస్తాడు. ఆ సొసైటీ నుంచి మనం హ్యాపీనెస్ తీసుకోవడం కనుక తెలిసిందనుకోండి, అసలు నెగిటివిటీ అనేది మన దగ్గరకు కూడా రాదు. అంటే మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నాం యాజ్ టీజ్గా ఉండడాన్ని. మిమ్మల్ని నేను మార్చాలని కోరుకోవట్లేదు, కానీ నాకు తెలిసింది మీకు చెప్తున్న క్రమంలో మీరు వింటే నేను ఓకే అనుకుంటున్నాను, బలవంతంగా కూడా రుద్దట్లేదు. వినకపోయినా పర్వాలేదు అనుకుంటున్నప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతాను? నేను బాగున్నాను అని చెప్పడానికి ఇంకా ఎగ్జాంపుల్ మీకు నేను నమ్మించట్లేదు, బట్ నేను బాగున్నానని చెప్పడానికి ఏం చెప్పాలి అంటే నేను ఇన్ని తీసుకోగలగడం. చాలా మంది ఏంటంటే చాలా బ్రెయిన్ ఒక గుర్రానికి ఇట్లా పెట్టినట్టు ఇందులోనే ఆలోచిస్తారు, చుట్టుపక్కల చూడడానికి ఇష్టపడరు. నేను ఎప్పుడు ఓపెన్గా ఉంచుతా. చెడు మంచి అనేది నా ఉద్దేశంలో లేదు. చెడు వెనకాల కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ని పట్టుకుని వాళ్ళ చేతిలో పెడితే అక్కడ రెడ్యూస్ అవుతాయి. ఇది గట్టిగా నమ్ముతాను. సో నాకు ఇలాంటి టార్గెట్స్ లేవు కాబట్టి, సీరియస్ గోల్స్ లేవు కాబట్టి లైఫ్లో, నాకున్న ఒక మంచి అంటే పరిధి లేని లైఫ్ కాబట్టి, సపోజ్ నాకు ఇన్సల్ట్స్ ఎదురైనా నేను సేమ్గా తీసుకుంటాను, వాళ్ళ విచక్షణకు వదిలేస్తాను. పొగడ్తలు వచ్చినా కూడా తీసుకుంటాను, అతిగా తీసుకోను. ఒంటికి బట్టలు ఎట్లాగో నా బ్రెయిన్కి ఒక రక్షణ కవచం ఉంటుంది. అంతకు మించి నేను బార్డర్ దాటి నేను ఎవరిని ప్రవేశించనివ్వను. కాబట్టి నాకు మేజర్ ఇష్యూస్ నా లైఫ్లో. అంటే మీ గోల్ ఏంది అసలు? మీరు ఏం కావాలనుకుంటున్నారు? నా గోలే హ్యాపీగా ఉండాలి, నా చుట్టూ ఉండే వాళ్ళు నవ్విస్తూ హ్యాపీగా ఉంచాలి. అలా చేయాలి అంటే నా దగ్గర కొంచెం డబ్బులు ఉండాలి, నాకు ఒక పని ఉండాలి, నిత్యం నేను ఎంగేజ్ అయి ఉండాలి ఏదో ఒక దాంట్లో. ఇంకొక విషయం క్రాంతి గారు, నేను యాక్చువల్లీ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే నా కాల్స్ వచ్చినవన్నీ రాసుకుని రిటర్న్ కాల్ చేస్తాను. ఖచ్చితంగా అంటే బిజీగా ఉన్నప్పుడు నేను ఎత్తలేను కాబట్టి మెసేజ్ పెట్టడం ఏదో చేస్తాను. రిటర్న్ కాల్ చేసి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుంటాను. వాళ్ళకి నేను వాళ్ళ సమస్య వింటున్నప్పుడు కొత్త సమస్య అనుకోండి, అది నేను ఎప్పుడు ఫేస్ చేయలేని సమస్య అనుకోండి, అది దాని నుంచి నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. నాకు చాలా చక్కగా టైం ఎంగేజ్ అవుతుంది. వాళ్ళకి చెప్పే క్రమంలో నేను చాలా చాలా గెయిన్ అవుతాను. నా నాలెడ్జ్, చాలామంది ఒకరితో మాట్లాడుతుంటే వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అవుతుంది, చాలా ఎగ్జాస్ట్ అయిపోతారు అబ్బాయి అని. కానీ నాకు ఒకళ్ళకి ఏదైనా చెప్తుంటే, ఒకళ్ళకి నాకున్న జ్ఞానాన్ని ఇస్తుంటే నా ఎనర్జీ ఒక ఆరా ఇలా పెరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకళ్ళకి హెల్ప్ చేయనివ్వండి, లేకపోతే వాళ్ళ సమస్యలో వాళ్ళ సమస్యకి నా వంతు ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి వచ్చే ఒక ఫ్రీడమ్, ఒక ఏమంటారు, ఒక ధైర్యం కానివ్వండి, నా నుంచి ఎనర్జీని బ్యాటరీ రీఛార్జ్ చేసినట్టు అనిపిస్తుంది కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. 100% బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది నాది. అంటే మీ లైఫ్ టైం గోలే ఇదా? ఇంకా అంతే కదా, ఇంకా గోల్ పెట్టుకోవడం ఏంది? ఇప్పుడు రేపు సడన్ గా యాక్సిడెంట్ అయిపోతే నా గోల్, అప్పుడు లాస్ట్ క్షణంలో కూడా అయ్యో అవ్వలేదని ఏడ్చే బదులు ఎవ్రీ మినిట్ నేను బతుకుతున్నప్పుడు నాకు అసలు గోల్ అనేది లేదు నా లైఫ్లో. సీరియస్ గోల్స్ ఏవీ లేవు. నేను బ్రతికున్నగానే నేను ఇప్పుడు ఈ క్షణంలో నేనేం చేయాలనిపిస్తే అది చేస్తూ, చట్టపరంగా హ్యాపీగా ఉంటూ, నా కళ్ళ ముందు జరిగే ఏదన్నా ఉంటే దాన్ని క్వశ్చన్ చేస్తూ, దానికి నేనేం చేయగలుగుతాను నా వంతు అది చేస్తూ అలా వెళ్ళడమే. సీరియస్ గోల్స్ నా లైఫ్లో ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మీరు ఎమ్మెల్యే అవుతారా అంటే, దానికోసం నేను అహర్నిశలు పాటుపడను, తిండి నిద్ర మానేసి జమ చేయను. పైసలు పంచాలి కదా అని. వస్తే రానివ్వండి, లేకపోతే లేదు. నా ప్రయత్నం నేను చేస్తాను, ఫెయిల్ అయినా నేను బాధపడను. అసలు అలా మెంటల్గా నేను ఇన్హీల్ చేసుకున్నాను, దేనికి సీరియస్గా తీసుకోకూడదు అని. ఇంకా అలాంటప్పుడు సమస్య ఎక్కడుంది అసలు? ఆకస్మికంగా జరిగే ఏమన్నా, ఇప్పుడు నేచర్ ప్రకృతి నుంచి వచ్చేవి ఏదన్నా ఉంటే విపత్కరం ఏమంటే యాక్సిడెంట్స్ తప్ప ఇంకా ఏవి నన్ను ఏమంటారు భయపెట్టలేవు, బంధించలేవు. ప్రతిదానికి నాకు చట్టం తెలుసు. ఎవరన్నా వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేసినా, లేకపోతే నన్ను కిడ్నాప్ చేసినా దాని రెమెడీస్ తెలుసు. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలో నాకు తెలుసు. అందుకే ప్రతి ఆడపిల్ల భగవద్గీతతో పాటు భారత రాజ్యాంగం చదవడం చాలా అవసరం. హ్యూమన్ సైకాలజీ అవసరం. ఇవన్నీ నేను చదువుకోవడానికి రీజన్ కూడా నా కోసం, తర్వాతే జనాల కోసం. నన్ను నేను రీడ్ చేసుకున్నాక నా వీక్నెస్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఇవి ఉంటే నాకు ఒక రక్షణ కవచాలు. అమ్మవారి చేతిలో ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో ఇలా 10 చేతులు ఉంటాయి కదా, అదంతా ఇల్యూజన్. అంటే ఒక కవి, ఒక ఆర్టిస్ట్ ఎంత బాగా వేసాడు అంటే అందరు చూసే అమ్మవారి ఫోటో ఒక దృష్టికోణంతో చూస్తారు. నేను ఎలా చూస్తానంటే ఆ వెనకాల ఉన్న ఆరా, ప్రతి దేవుడికి వెనకాల ఒక ఆరా ఉంటుంది. వాటి రీజన్స్ ఇప్పుడు నేను కూడా నా ఉద్దేశంలో నేను ఒక అమ్మవారిలాగా ఫీల్ అవుతాను. దేవుళ్ళని మొక్కడం కాదు, దేవుళ్ళు ఏం చెప్పారు, దాని వెనకాల మీనింగ్స్ ఏంటి, అవి నన్ను నేను ఇన్హీల్ చేసుకుంటాను. నాకు తెలియకుండానే బోల్డంత శక్తి వస్తుంది. నాకు ఎటువంటి ఇంజెక్షన్స్ కూడా పవర్, వీక్ అవుతే ఇంజెక్షన్స్ అక్కర్లేదు. నేను పాజిటివ్ అఫర్మేషన్స్ బాగా 1-2 hours నా క్యారెక్టర్ ఏంటి గుర్తు చేసుకుంటే నేను మళ్ళీ రీహీల్ అయిపోతాను. మీరు ఈ రకంగా ఉండడానికి, ఐ మీన్ అంటే ఇంత స్ట్రాంగ్ విమెన్గా ఉండడానికి
మీరు చాలా ఇబ్బందులు పడి ఉంటారు కదా. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఇబ్బందులు అవుతాయి. మీ ఇంటర్ లైఫ్లో టిల్ నౌ ఇప్పటి వరకు అంటే దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డా క్రాంతి అని అన్న అంశం ఏంటిది? అది నవ్వుతూ చెప్తాను. ఎందుకంటే అది ఇబ్బందో కాదో ఇప్పుడు నాకు అది ఇబ్బంది కాదు, ఎందుకంటే అది నాకు మంచి స్ట్రాంగ్ బేస్ అనమాట. సో నాకు అది ఇబ్బంది ఎలా అవుతుంది, అదంటూ జరగకపోతే ఇక్కడ దాకా రాం కదా మనం. అలాంటిది మాకు 3 acres పొలం అనమాట. దాని నుంచి పొలం ఇప్పుడులాగా రైతు బంధులు లేవు, ఏం లేవు. 2 పంటలు వస్తాయి, సర్వ పంటలు, దాల్వా పంటలు. మా మమ్మీ పిసినారి అంటే రాంగ్ వర్డ్ ఏమో, ఎక్కువ ఖర్చు పెట్టరు. అంటే ఫాదర్ లేరు కాబట్టి భయం. ఆడపిల్లలు ఇద్దరు బయటికి పంపిస్తే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి రేపొద్దు. మా మమ్మీకి ఎప్పుడు రేపట్లో బతికేది, ఎప్పుడు ఫ్యూచర్ లోనే బతికేది మా మమ్మీ. రేపు నా పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళకి ఇవి చేయాలి. అమ్మని తప్పు పట్టట్లేదు, బట్ అమ్మ యొక్క లోపల వీక్నెస్లు ఆమెను ఎలా సప్రెస్ చేసి ఆమె ఎప్పుడు కోపంగా ఉండేది మా మమ్మీ చిన్నప్పుడు. మేము పక్కింటికి మా ఇంట్లో డైనోరా టీవీ నెత్తి మీద కొడితేది కూడా స్టార్ట్ అవ్వదు అనమాట. పక్కింటికి టీవీ చూడ్డానికి వెళ్తే అమ్మ వచ్చే టైంకి మేము ఇంట్లో లేకపోతే మమ్మల్ని వాళ్ళ ముందే కొడుతూ ఇంటికి తీసుకొచ్చేది. ఇంకోసారి వెళ్ళకూడదు వీళ్ళకి పిల్లలు. కానీ అమ్మకు తెలీదు చైల్డ్ సైకాలజీ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నేను చదివాను కాబట్టి మా మమ్మీ నేను చైల్డ్హుడ్ రూన్ అయ్యానని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నా. కానీ ఒకప్పుడు అది అంటే అందరి మదర్లు అలాగే పెంచారు పిల్లల్ని. అప్పుడు మమ్మీ వాళ్ళ ముందు కొడితే నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫేస్ చేసి టీవీ చూడడానికి ఎలా వెళ్తాను? తెల్లారి స్కూల్కి వెళ్ళినప్పుడు అరే వీళ్ళ మమ్మీ నిన్న కనకదుర్గని కొట్టిందిరా అని చెప్తే నాకు స్కూల్లో కళ్ళమ్మ నీళ్ళు చాలా వచ్చేది. వాళ్ళని ఫేస్ చేయడానికి నాకు చాలా ఎంబారసింగ్ అనిపించేది. అప్పుడు మా మమ్మీని నేను శత్రువులాగా ట్రీట్ చేసేదాన్ని. మా మమ్మీ నాకు శత్రువు అని. కానీ నాకు ఎప్పుడైతే పాప పుట్టిందో అప్పుడు డిసైడ్ అయ్యా, మా మమ్మీ ఎంత గ్రేట్, ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తుంది. అమ్మలు మనకి డబ్బులు ఇవ్వక్కర్లేదు, అమ్మలు మనకి ఏమంటారు మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు. కాళ్ళు చేతులు మంచిగా ఇచ్చింది, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ధైర్యాన్ని ఇచ్చింది, ఈ DNA ఇచ్చింది, ఇంత సొసైటీని ఎదుర్కొనే శక్తి ఇచ్చింది. వావ్, కుడోస్ టు మై మదర్ అనుకున్నా. ఇది షార్ట్ కటే. అయితే చిన్నప్పుడు నేను కిరాణా షాప్కి వెళ్ళి, ఇప్పుడు మా మమ్మీ నేను టాంబాయ్ ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి సపోజ్ పాల ప్యాకెట్ తేవాలంటే నాకే డబ్బులు ఇచ్చి పంపిస్తుండే. ఆ షాప్లో ఆ 20 రూపీస్ 10 రూపీస్ నోట్ తీసుకునేటప్పుడు ఒక అంకుల్ ఇలా టచ్ చేసి తీసుకున్న ఫీలింగ్ కూడా నాకు తెలియదు. వాళ్ళు ఇలా ముట్టుకుంటే నేను టేక్ ఇట్ ఇస్. కానీ ఒక స్టేజ్ తర్వాత వాళ్ళ బిహేవియర్, ఓహో దాన్ని మనం ఎదుర్కోవాలి. మా మమ్మీ ఇంటికి వెళ్ళి చెప్తే కూడా మా మమ్మీ ఎవరికి వెళ్ళి చెప్తుంది, వచ్చి కొట్లాడే స్థితి కూడా కాదు. నన్ను నేను కొన్ని దిగమింగుకోవాలా, కొన్ని గట్టిగా అడిగి చెప్పాలా అనే దగ్గర ఒక ఇన్సిడెంట్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు బస్లో వెళ్తుంటే నేను నా ఫ్రెండ్ కూర్చున్నాం అనమాట. వెనక సీట్లోంచి ఒక లాస్ట్ సీట్లో కూర్చుంటే వెనక సీట్లోంచి ఒక చెయ్యి టచ్ అవ్వడం అట్లాంటి ఫీలింగ్ నాకు సెన్స్ అయినప్పుడు చాలా ఫస్ట్ నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఫస్ట్ భయం వేసింది, నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి, అరవాలా, ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచెం సేపు గట్టిగా అనుకుని ఇదంతా బస్ కదా, నేను ఎట్లా అయితే భయపడుతున్నాడో వాడు చేయి పెట్టడానికి అంతే భయంతో ఉంటాడు. ఎవరిని చూడకుండా పెడుతున్నాడు అంటే వాడికి కూడా భయం ఉంటుంది కదా అని నా ఫ్రెండ్ సరిత, షాపూర్లో 171 బస్ అది, సరిత ఉండేది. సరిత ఒకసారి పిన్నిస్ ఉందా సరిత నీ దగ్గర అంటే ఎందుకు అన్నది. ఒకసారి అన్నట్టు పిన్నిస్ మళ్ళీ వెయిట్ చేసిన నెక్స్ట్ చెయ్యి మళ్ళీ వస్తుంది, ఇది రావాలి అని చెప్పి అది షార్ప్ చేసుకుని రెడీ ఇట్లా స్ట్రైట్ చేసుకుని పక్క పెట్టుకుని ఆ చెయ్యి వచ్చింది. నేను కాసేపు వెయిట్ చేసి ఇక్కడ దాకా వచ్చింది. రాగానే ఆ పిన్నిస్ గట్టిగా పొడి చేస్తే నా చేతిలో ఉన్న పిన్నిస్ అక్కడ ఉండిపోయింది. అంటే తిరిగి నా చేతికి రాలేదు. అంత నా కోపాన్ని అంత గట్టిగా పొడవడం వల్ల అంత డీప్ గా ఆయన కుచ్చుకోవడం, సడన్ గా చెయ్యి లాగేసుకున్నాడు. ఆ చెయ్యి తర్వాత రావట్లేదు, ఎందుకంటే నాది 171M బస్సు జీడిమెట్ల నుంచి చార్మినార్ వెళ్తుంది. వాడు ఎక్కింది ఎక్కడెక్కడో నాకు తెలియదు, నేను చింతల్లో ఎక్కాను కదా. నెక్స్ట్ బాలనగర్ దాటి IDPL దాటి నేను బాలనగర్లో కూర్చాను, గుర్తు IDPL అండ్ మూసాపేట్ టర్నింగ్ దగ్గర చెయ్యి రావట్లేదు ఏంటి అని వెనక్కి చూస్తే అక్కడ వేరే అంకుల్ ఉన్నాడు. అప్పుడు బావ్ అచీవ్డ్ అనుకున్నా. అంటే నా ఒక ఎదురు తిరగడం స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అంటే ఓహో అందరం తింటాం, అందరం పడుకుంటాం, అందరికి వీక్నెస్లు ఉంటాయి. అంటే నాకున్న వీక్నెస్లు వాళ్ళకు కూడా ఉంటాయి కదా, నాకున్న భయం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. నేను చెప్పకూడదు అని ఎలా అయితే భయపడితే వాడు కూడా చెప్పట్లేదు అనమాట. అయితే అని చెప్పి నేను చెప్పుకోవడం కన్నా చెప్పితే సొల్యూషన్ దొరికితే ఓకే. నాకు ఎవరు లేరు ఆ టైంలో చెప్పుకుంటే మా మమ్మీని బాధ పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ మా అమ్మ వద్దులే అమ్మ రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళకో అందనుకో, మొదటికే మోసం వస్తుంది. అప్పుడు సొంతంగా అప్పుడు నాకు ఏంటి ఇంకప్పటికి నాకు పుస్తకాల నాలెడ్జ్ కూడా ఎక్కువ లేదు, ఇలా చేయొచ్చు అని. ఇది యాక్చువల్గా సెల్ఫ్ డిఫెన్స్, తప్పు కాదు అది. ఇప్పుడు తెలిసిన తర్వాత అది సెల్ఫ్ డిఫెన్స్ అని. అక్కడి నుంచి మొదలైంది ఇప్పటి వరకు గుచ్చుతూ పోలేదు, కానీ అడగడం మొదలెట్టాను, నాతో ఉన్న వాళ్ళకి చెప్పడం మొదలెట్టాను.
నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకేమి ఏదైనా కూడా ప్రతి దానికి సొల్యూషన్ ఉందని అయితే తెలుసుకున్నాను. చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో పనిచేస్తే మేడం మీకేమి ఇట్లాంటి ఫేస్ గారు నాతో వర్క్ చేసే వాళ్ళకి నేను చాలా ఫ్రీడమ్ ఇస్తాను. కొలీగ్స్ కో ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు నేను లాయర్ కాబట్టి వాళ్ళకి తెలిసి మేడం అడ్వకేట్ ఏమైనా సమస్యలను చెప్పుకోవడానికి కూడా వస్తారు కదా. అప్పుడు నేను అంటే అందరు అలా ఉండరు. ఏ ఇండస్ట్రీలో కూడా 50-50 వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు. మన బ్రెయిన్కి కెపాసిటీ ఉంటే హౌ టు ట్యాకిల్ ద అదర్ పీపుల్ మెంటాలిటీ అనేది మనకు తెలుసుంటే చాలా ఈజీ. అసలు హ్యూమన్ సైకాలజీ తెలుసుకోవడం, వాళ్ళని హ్యాండిల్ చేయడం అంతకు మించింది. ఎందుకంటే అందరికి బుర్రలు ఉంటాయి కాబట్టి బుర్రలతోటే హ్యాండిల్ చేసుకోవాలి, చాలా ఈజీ. జంతువులతో భయపడతాం, వచ్చి ఇలా చెప్పుకోవడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ నా ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాత నేను ఇన్ని మాటల్లో ఒక 2 మాటలు ఏ ఆడపిల్ల కన్నా కనెక్ట్ అయ్యి నేను కూడా ఈ అక్కలాగా నేను కూడా ఇలా ఉండాలి, మేము కూడా అన్నీ నేర్చుకోవచ్చు అనమాట. ఒక బీటెక్ అంటే బీటెకే కాదు, బీటెక్తో పాటు సైకాలజీ కూడా చేయొచ్చు, బీటెక్తో పాటు లా కూడా చేయొచ్చు అనే ఒక అవేర్నెస్ వచ్చి సొసైటీలో స్ట్రాంగ్గా బతకడానికి అన్ని విధాల అన్ని రక్షణ కవచాలతో ఒక ఉమెన్ రెడీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కనకదుర్గ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రాంతి టీవీ.